పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అలాగే మరొక వచన భాగం కూడా వీలైతే మరి చదివి సహాయం చేయగలరు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించాను అనెను. 3వ వాక్య భాగంగా అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం వచనం 22. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వకృపా నిధివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడవై ఉన్న మా గొప్ప దేవ, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మరి చదవబడిన లేఖన భాగములను ఎత్తి మీరు మాతో మాట్లాడండి. ప్రస్తుత దినాలలో, నేటి కాలంలో విశ్వాసులమైనటువంటి మాకు కావలసినటువంటి నీ మాటలు బలపరిచే, ప్రోత్సాహపరిచే, ధైర్యపరిచే ఈ సంగతులను మీరే మాకు విషదపరచండి. నిలవబడినవాడు వట్టివాడు, మట్టివాడు, అజ్ఞానుడు ప్రభువా, నన్ను పరిపూర్ణంగా మరుగుపరిచి మీరే ఈ సంగతులు మాకు బోధపరచమని మా ప్రభువును, మా రక్షకుడునై ఉన్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అత్యున్నత నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి మరొక సంగతి, మీరందరూ కూడా నా కొరకు ప్రార్థించారు. గత కాలంలో మరి బలహీనతలో ఉన్నప్పుడు, ఆపరేషన్ జరిగినప్పుడు ఆ విషయం తెలుసుకొని మీరందరూ ప్రార్థించారని ఆ సంగతి నేను రాగానే సహోదరులు పలుకరించి ఎలాగుందని అడిగినప్పుడు చాలా సంతోషమైంది. మరి నేనున్న పరిస్థితిని ఎరిగి నా కొరకు ప్రార్థించిన మీ అందరి ప్రార్థనను బట్టి మరి ఈరోజు మీ మధ్యకు ప్రభు నడిపించారు. అందుకు మరొకసారి మీకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మనం చదువుకున్నటువంటి ఈ వచన భాగాల్లో ఇప్పటికే మరి ఏ సంగతి మీకు తెలియపరచాలనుకుంటున్నానో, ఏ అంశాన్ని మనం ధ్యానించబోతున్నామో ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది 3 వచనాలను బట్టి. చెప్తారా? ఈ 3 వచనాలు ఏం కనపడింది మనకు? ఏ మాట కనపడింది? శ్రమ కదా. 3 సందర్భాలలో మనం చదువుకున్నటువంటి భాగంలో శ్రమ. ఇప్పటి వరకు అన్న పశ్చాత్తాపడండి, క్షమాపణ చెప్పండి, క్షమాపణ కోరండి అన్నాడు. నువ్వేంటి శ్రమ పడండి అని చెప్తావా అని అనుకుంటున్నారు కదా. ఇక్కడున్న మనమందరము విశ్వాసులం అనే స్పృహతో ఈ మాట మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను.
ప్రభు చిత్తాన్ని బట్టి, ఆత్మ నడిపింపును బట్టి, అవసరతను బట్టి మరి సువార్త పక్షంగా కూడా ఆఖరిలో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. శ్రమ అనే అంశాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని అంకులు మరి ఈ తారీఖుల్లో మీటింగ్స్ కొరకు తెలియపరిచినప్పుడు ప్రార్థిస్తుండగా ఈ పేతురు పత్రికను చాలా కాలం ధ్యానం చేస్తూ వచ్చాం సంఘంలో, స్థానిక సంఘంలో. ఇంకా మరికొన్ని విషయాలు ఈ మీటింగ్ కొరకే దాని విషయంలో చదువుతుండగా ప్రభు బయలుపరిచిన సంగతులు మీతో పంచుకోవాలని ఆశతో ఈ సందర్భంలో ఈ వచనాలు చదవడం జరిగింది. 4వ అధ్యాయము మనం చదువుకున్న 3 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. పేతురు ఈ విధంగా చెప్తున్నాడేమంటే, క్రీస్తు ప్రభువారు ఆయన శ్రమ పడ్డాడు. ఈ భూలోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన శ్రమలు పొందాడు. ఆయన శ్రమలు శరీరానికి. అలాగే ఆయనను నమ్మినటువంటి మనము ఈ లోకంలో ఆయన వలె ఆయన శ్రమలు పొందినట్లుగా మనము కూడా శ్రమలు పొందడానికి ఏం చేయాలట? మనస్సును ఆయుధముగా ధరించుకోండి. అంటే మనస్సును దృఢపరచుకోండి, సిద్ధపడండి, రెడీగా ఉండండి. అది శ్రమలు పొందడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పే సందర్భమే, సందేశమే ఈ 4వ అధ్యాయం. యేసుక్రీస్తునందు మనము కలిగి ఉండవలసినటువంటి ఒక దృఢమైన నిశ్చయిత ఏమంటే, ఆయన కొరకు, ఆయనను బట్టి మనము శ్రమలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సహజంగా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకునేది ఎందుకోసము? శ్రమలు పోగొట్టుకోవడానికి కదా, బాధలు పోగొట్టుకోవడానికి, వ్యాధులు పోగొట్టుకోవడానికి, కష్టాలు తీర్చుకోవడానికి. కష్టాలు పోతా యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్తే వచ్చాము. ఇదేంటి కష్టాలు పడడానికి సిద్ధపడండి అని చెప్తున్నారు? ఇది ప్రారంభికులకు కాదు, ప్రభువు వచ్చిన కొత్త వాళ్ళకు కాదు ఈ సందేశం. అందుకనే నేను ప్రారంభంలో చెప్పాను, నమ్మిన స్థిరమైన విశ్వాసులు అనే స్పృహతో ఈ మాటలు చెప్తున్నానని. ఎందుకంటే నేను ఈ సందర్భం అర్థం కావడానికి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుకునేటువంటి విద్యార్థులకు వాళ్ళ చదువు యొక్క స్థాయి, లేకపోతే వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు అని అర్థం కావడానికి వాళ్ళకి ఏం చేస్తారు చెప్పండి? పరీక్షలు పెడతారు కదా. మధ్య మధ్యలో జరుగుతాయి చిన్న చిన్న పరీక్షలు, యూనిట్ పరీక్షలు. కానీ చివరిలో వచ్చే పరీక్షలే గాబరా పెడతాయి కదా. ఈ యూనిట్ పరీక్షలు మధ్యలో వచ్చే ఏముంది పెద్ద, ఇవి లెక్కేం కాదు అనుకుంటాం. కానీ కంగారు పడేది, కలవరపడేది, కష్టపడేది, భయానికి గురి చేసేవి ఏ పరీక్షలు? ఫైనల్ పరీక్షలు కదా, లాస్ట్ పరీక్షలు. పోనీ అవి భయపెట్టేవి కాబట్టి వద్దనుకుంటామా? అవి కష్టంగా కాబట్టి జరగకూడదు అనుకుంటామా? లేదు. అందుచేత విశ్వాస జీవితంలో కూడా ఇప్పటి వరకు ఒక ఎత్తు, ప్రభువుని నమ్మిన దగ్గర నుంచి మన జీవితంలో ఎదురవుతూ వస్తున్నటువంటి సమస్యలు, శోధనలు, పరిశోధనలు, ఇవన్నీ ఒక ఎత్తు. ఇక మీదట జరగబోయేటువంటి పరిస్థితులు కదా, పరీక్షలు మరొక ఎత్తు. అందుకొరకే చదువుకునే విద్యార్థి నాకు పరీక్షలు అక్కరలేదని ఎలాగో అనుకొనడో, విశ్వాస జీవితంలో ఈ పరుగు పందెంలో పోరాడుతున్న మనం కూడా విజయం సాధించడానికి శ్రమలను ఎదుర్కోవడానికి వెనుకంజ వేయకూడదు. అందుకొరకే శ్రమలకు సిద్ధపడండి అని చెప్పే సందేశమే ఈ 4వ అధ్యాయం. కాబట్టి పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు, మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి.
అంటే మనకు ఈ సందేశం, మనము అలాంటి సిద్ధపాటు, అలాంటి సంసిద్ధతను మనము కలిగి ఉండాలి. అందుకొరకే నేను ప్రోత్సాహకరంగా భయపెట్టడానికో మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికో చెప్పడం లేదు. ఈ శ్రమలు అనేటువంటి సందేశము మనము భయభ్రాంతులకు గురి కావడానికి కాదు, ధైర్యమును కూడగట్టుకోవడానికి, ధైర్యమును కూడగట్టుకొని ఆ శ్రమలను ఎదుర్కొనేందుకు సిద్ధపడడానికి. ఎలాగంటే ఎస్తేరు కాలంలో, మొర్దెకై కాలంలో కదా, హామాను ద్వారా శాసనము చేయబడినటువంటి ఒక చట్టం, యూదులందరినీ సంహరించాలి. ఆ సందర్భంలో దేవుని కార్యాన్ని బట్టి ఆ పరిస్థితులను తారుమారు చేయగా ఆ ప్రజల పక్షంగా ఎస్తేరు చేసినటువంటి మనవిని బట్టి దేవుడు చేసిన కార్యము ద్వారా ఏం జరిగింది? ఆ రోజును కదా ప్రతిఘటించడానికి, ఆ శ్రమను ఎదుర్కోవడానికి మీరు సంసిద్ధంగా ఉండండి అని తిరిగి మొర్దెకై ద్వారా చేయబడిన ఆ చట్టం, ఆ శాసనం వలె ఇప్పుడు విశ్వాసులమైనటువంటి మనము శ్రమలను చూసి వెనక్కి వెళ్ళడానికి కాదు, ధైర్యముగా ముందుకు వెళ్ళడానికే ఈ సందేశము. 2020 సంవత్సరంలో కరోనా కదా, 10వ తరగతి పరీక్షలు క్యాన్సిల్ చేశారు, ఫైనల్ పరీక్షలు. చివరి వరకు జరుగుతాయి అంటే పట్టుబట్టి కష్టపడి బాగా చదివారు, ఎట్లయినా సరే రాయాలని. పరీక్షలు లేవు, క్యాన్సిల్ చేశారు, అందరినీ పాస్ చేశారు. బాగా చదువుకున్న వాళ్ళందరూ నిరాశపడ్డారు, పరీక్షలు రాయలేకపోయాం అని. చదువు రాని వాళ్ళే సంకలు కొట్టుకున్నారు కదా, సంబరపడ్డారు. తర్వాత సంవత్సరంలో కూడా కరోనా వచ్చింది, ఈసారి కూడా పరీక్షలు ఎగ్గొడతారని చాలామంది సరిగ్గా చదవలా, పాస్ చేసేస్తారు, పరీక్షలు లేవు ఏమీ లేవు అని. కానీ పెట్టారు. చదివిన వాళ్ళు సంతోషపడ్డారు పరీక్షలు రాయడానికి, చదవని వాళ్ళు కదా చేతులు పిసుకున్నారు. ఇంకా అయ్యో. అంటే పరీక్షలను ఎదుర్కొనేటువంటి ధైర్యము, సామర్థ్యము, శక్తి, ఆ సంసిద్ధత ఎవరికి ఉంటుంది? చదువుకున్న వాళ్ళకి. అంటే ఆ సిద్ధపాటు కలిగిన వాళ్ళకు ధైర్యం ఉంటుంది. మిగతా వాళ్ళు అధైర్యపడతారు, వెనుకంజ వేస్తారు, వద్దనుకుంటారు. విశ్వాస జీవితంలో మనము స్థిరంగా, బలంగా దేవునిలో ఎదుగుతూ ఉంటే వాటిని బట్టి వెనుకంజ వేయం. ఈ రాత్రి మాటలను బట్టి ధైర్యం తప్పకుండా కూడగట్టుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను చెప్పడం కాదు, మనం చదువుకున్నాం. యోహాను సువార్తలు 16వ అధ్యాయం 33వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు స్వయంగా, లోకములో మీకు శ్రమ కలుగును, కాబట్టి ఏం చేయాలి? మీరు పారిపోండి అన్నాడా? ధైర్యముగా ఉండండి కదా. అదేంటి శ్రమ కలిగితే ధైర్యం. దేనిని బట్టి ధైర్యంగా ఉండాలి? ఏం కాదు, మీకేం పర్వాలేదు, నేనున్నానంటే ధైర్యపడాలి. మీకు శ్రమలు వస్తాయంటే ఎట్లా ధైర్యం? అవును. అందుచేత అపోస్తలులు కూడా ఏమన్నారంటే, మనం అనేకమైన శ్రమలను అనుభవించాల్సి ఉంది, అలాగూ అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కాబట్టి దయచేసి నా ధోరణి, ఆలోచన మీరు అర్థం చేసుకుంటారని నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ సందేశం ద్వారా మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ధైర్యపరచడానికే, ప్రోత్సాహపరచడానికే, రాబోతున్న పరిస్థితులకు సిద్ధపరచడానికే ఈ సందేశం అని మీరు గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సరే, ఈ 2 దినాలు అంటే రేపు కూడా ఈ సంగతులు మనం ఆలోచన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలను మనము జ్ఞాపకం చేసుకుంటూ మన ముందున్నటువంటి పరిస్థితుల కొరకు మనం సిద్ధపడడానికి. అయితే ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయములో నుండి ఒక్కొక్క శ్రమను గూర్చి మీకు చెప్పాలని అనుకున్నాను. 5 శ్రమలు. మరి సమయాన్ని బట్టి ఎన్ని చెప్పగలిగితే అన్ని చెప్తాను ఈ రాత్రి. రైట్. మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయంలో 3వ వచనం ఆఖరిలో ఒక మాట చదువుకున్నాం. ఇప్పటి వరకు జరిగించిన వాటన్నిటిని బట్టి ఇక నెరవేర్చున్నటువంటి కాలము, గతించిన కాలమే చాలు, గతించిన కాలమే చాలు. ఇప్పటి వరకు అయిపోయింది. ఇక మీదట ప్రస్తుతం ఇక జరగాల్సినటువంటి కార్యాన్ని గురించి కదా, కాలమును గూర్చి ప్రస్తుత కాలం అనే సందేశం ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి అధ్యాయము వచనం 6వ వచనం చూడండి. 6వ వచనం నుండి కడవరి కాలమందు బయలుపరచు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. రక్షింపబడినటువంటి వారు కదా, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు వారి కొరకు సిద్ధపరచబడినటువంటి స్వాస్యం పరలోకమందు భద్రముగా ఉంది అని ఎరిగి ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. చాలు. చూడండి, నమ్మినటువంటి రక్షించబడినటువంటి వారిని గురించి 5వ వచనంలో చెప్పాడు. మనము రక్షించబడ్డాము, రక్షింపబడుతూ ఉన్నాము, రక్షింపబడుటకు సిద్ధపడుతున్నాము. అర్థం చేసుకోండి అన్నమాట. రక్షించబడ్డాము ఆత్మలో, రక్షించబడుతూ ఉన్నాము అనుదినము, అదే దేహ విమోచన, ప్రభు యొక్క ప్రత్యక్ష. ఆయన ఆ కడవరి కాలంలో జరిగే రక్షణ కొరకు మనం ఎదురు చూస్తూ సిద్ధపడుతున్నాము. ఈ మధ్య కాలంలో గడిచిన కాలం అలాగ ఉంచేసేయండి, ఆ గడిచిన కాలం చాలు. ప్రస్తుత కాలము కడవరి కాలానికి గడిచిన కాలానికి మధ్య ఉన్న ఈ ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుంది అంటే 6వ వచనంలో చెప్పాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనలు కదా, అవసరాన్ని బట్టి నానా విధములైన ఏమొస్తాయట శోధనలు. ఎప్పుడు? ప్రస్తుత కాలం కదా, కడవరి కాలానికి గడిచిన కాలానికి మధ్య ఉన్న ప్రస్తుత కాలం. ఈ కాలములో ఎలాంటి శ్రమలు వస్తాయట చెప్పండి? నానా విధములైన శ్రమలు. ఈ నానా విధములైన శ్రమలు దేనికి వస్తాయి, ఎలా వస్తాయంటే అవసరమును బట్టి వస్తాయి. నేను ఒక్కొక్క అధ్యాయంలో నుండి ఒక్కొక్క రకమైనటువంటి శ్రమను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మొదటి అధ్యాయంలో ఎలాంటి శ్రమలు అంటే అవసరమును బట్టి శ్రమలు. దేనిని బట్టట? అవసరాన్ని బట్టి శ్రమలు కలుగుతాయి, శోధన కలుగుతుంది నమ్మినటువంటి విశ్వాసులకు. అయితే పరీక్షలు అవసరమా? చదువుకునే వాళ్ళకి పరీక్షలు అవసరమా? అవసరం లేదా? పరీక్షలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, పరీక్షలు ఎప్పుడు వస్తాయో అని డొమ్మ కొట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. పరీక్షలు అంటే ఆ రాత్రి కడుపు నొప్పి వచ్చేవాళ్ళు ఉంటారు, పొద్దున్నే కడుపు నొప్పి వచ్చేవాళ్ళు ఉంటారు, అయ్యో గిలగిల కొట్టుకునే వాళ్ళు ఉంటారు పరీక్ష కొట్టడానికి. రాత్రి ఉండే సిద్ధపడి ఎప్పుడెప్పుడు వెళ్ళి పరీక్ష రాయాలని సిద్ధపడే వాళ్ళు కూడా ఉంటారు. పరీక్షలు అవసరం. చదువుకునే విద్యార్థికి పరీక్ష ఎంత అవసరమో ఆధ్యాత్మిక విద్యార్థులమైనటువంటి మనము కదా, అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ నెమరవేస్తూ ఎదుగుతున్నటువంటి మనకు కూడా
పరీక్షలు అవసరాన్ని బట్టి వస్తాయి కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాదు, అవి అవసరాన్ని బట్టే వస్తాయి. బాగా కొన్నిసార్లు అంటే ఏమనుకోకండి, చదువుకు విద్యార్థులకు లింక్ పెడుతున్నాను కొని మన ఆధ్యాత్మిక జీవితానికి దాన్ని ముడిపెట్టుకుందాం. బాగా చదివే వాళ్ళు పరీక్షలను ఆహ్వానిస్తారు కదా, మాస్టారు టీచరు కదా, ఎప్పుడెప్పుడు పరీక్షలు పెడతారు, లెసన్స్ పెడతారు, లేకపోతే మధ్య మధ్యలో టెస్ట్ పరీక్షలు పెట్టండి ఎదురు చూస్తుంటారు, అడుగుతుంటారు. అవసరమైతే అడిగితేనో కదా, మనం అనుకుంటేనో జరిగి కాదు పరీక్షలు, అవి వాళ్ళు పెట్టినప్పుడే మనం రాయాలి. అర్థమవుతుందా? అవసరాన్ని బట్టి శ్రమలు వస్తాయి. పరీక్షలు అవసరము, శ్రమలు కూడా అవసరం. మనం అడిగితే కాదు, ఒక అనుమతిస్తే రాయాల్సిందే కదా. ఆ శ్రమ రాయాల్సిందే, వాటిని ఎదుర్కోవాల్సిందే, వాటిలో సాధించాల్సిందే కదా. రైట్. అందుకొరకే అవసరమును బట్టి శ్రమలు. దేనికంటే ఆ 7వ వచనం చూడండి. 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గనుక దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. పరీక్ష దేనికి చెప్పండి? దేనికట? విశ్వాసానికి. రైట్. విశ్వాసమునకు పరీక్ష కదా. అవసరాన్ని బట్టి కలిగే పరీక్షలు లేకపోతే శోధనలు, శ్రమలు దేనికంటే విశ్వాసానికి కదా. విశ్వాసంలో మనము ఎదుగుతున్నామా, విశ్వాసంలో స్థిరంగా ఉన్నామా లేమా, మన విశ్వాసము అల్పమైనదా దృఢమైనదా అని పరీక్షించడానికి అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు పరీక్షలు వస్తాయి. వీడు బాగా చదువుతున్నాడా లేదా, ఊరికే బడికి పోయి వస్తున్నాడా కదా, చదువు మీద శ్రద్ధ ఉందా లేదా అని తెలియాలంటే ఆ పరీక్షలు అవసరం. చదువు యొక్క స్థాయిని, జ్ఞానాన్ని కదా, వాని యొక్క ఆ జ్ఞానాభివృద్ధిని తెలియచేసేదే పరీక్ష. విశ్వాసంలో మనం ఎదుగుతున్నామో లేదో తెలుసుకోవడానికి మనకు అవసరమైనవి పరీక్షలు, అంటే శోధనలు కదా. దేవుడు అవసరాన్ని బట్టి ప్రస్తుత కాలంలో కదా ఆయన శోధనలకు లేక శ్రమలను అనుమతిస్తాడు. అట్లయితే విశ్వాస జీవితంలో మనము గమనించాల్సింది ఏమంటే, మన విశ్వాసానికి అప్పుడప్పుడు ఏం జరుగుతాయి? శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అయితే మనం నిలబడతామా, పడిపోతామా? తిమోతికి రాస్తూ పౌలు జ్ఞాపకం చేస్తాడు, తెస్సలోనిక పత్రికలో అనుకుంటాను, తిమోతి పత్రికలో ఏమంటే, తిమోతిలో కొందరు విశ్వాసము నుండి పోయారు, కొందరు విశ్వాసము నుండి తొలగిపోయారు, పరీక్షలో ఫెయిల్ అయిపోయారు కదా. అవసరాన్ని బట్టి పరీక్షలు వస్తాయి, అవసరమును బట్టి శ్రమలు శోధనలు కలుగుతాయి. అది విశ్వాసానికి. గుర్తుపెట్టుకుందాం, అగ్ని పరీక్షలో మన విశ్వాసము మెరుగుపరచబడాలని, అది మేలిమి పరచబడాలని కదా, ప్రభు వలన మెప్పు ఘనత పొందడానికే. ఆ కింద వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. అవసరమైన ఈ శోధనలు, అవసరమైనటువంటి ఈ పరీక్షలు మనము ప్రభువుని ఎదుర్కొనినప్పుడు ఆయన ఎదుట మనకు మెప్పు ఘనత. ఇప్పుడు ఈ శ్రమల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు భయం వేస్తుందా, ధైర్యం వస్తుందా? ఈ శ్రమ, అవసరాన్ని బట్టి కలిగే ఈ శ్రమ ప్రభు ఎదుట మనము నిలిచినప్పుడు మనకు మెప్పు ఘనత ఆనందాన్ని కలుగజేస్తుందనే సంగతి ఎరిగితే భయపడే విశ్వాసం ఎవరు చెప్పండి కదా. బెంబేలెత్తిపోయే వాళ్ళు ఎవరు చెప్పండి? ఆ శ్రమలు అవసరం, ఆ పరీక్షలు అవసరం. బహుమతులు పొందడానికి, మెప్పు పొందడానికి, ఘనత పొందడానికి అవసరమును బట్టి శ్రమ. ఈ లోకంలో దేవుని పిల్లలమైన మనకు ప్రస్తుత కాలంలో అవసరాన్ని బట్టి శ్రమలు కలుగుతాయి. విశ్వాసానికి కదా, విశ్వాసానికి మాత్రమే కాదు,
అవసరాన్ని బట్టి దేనికి ఇంకా శ్రమలు కలుగుతాయంటే ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. త్వరగా ఆదికాండం. అబ్రహామును పరిశోధించెను. చాలు, మనకు ఆ సందర్భం తెలుసు. అబ్రహామును పరిశోధించాడు దేనికి? నీకు ఒక్కగానొక్కడు నీవు ప్రేమించేవాడైనా నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించు, ఉదాహరణ బలిగా అని ఆయన పరీక్షించాను కదా. నేను ఇక్కడ ఎక్కువ వివరణ మీకు చెప్పడం లేదు, మీకు అంత తెలుసు. అయితే సమయాభావాన్ని బట్టి దాటిపోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ ఏ పరీక్ష అబ్రహాముకు ఏ పరీక్ష అని చెప్పాలంటే విశ్వాసానికి పరీక్ష. దాన్ని నేను ఇలాగ చెప్పాలనుకుంటున్నాను. మానవ సంబంధాల విషయంలో అబ్రహాముకు పరీక్ష జరిగింది కదా. కుమారుణ్ణి ఇస్తాడా ఇవ్వడు కదా. విశ్వాసమునకు పరీక్ష కలిగింది అవసరాన్ని బట్టి. ఇప్పుడు అబ్రహాము విషయంలో మనం చూస్తే అబ్రహాము కుమారుణ్ణి ఏం చేయాలా? దాన బలిగా ఇచ్చేయాలి. ఇది ఒక పెద్ద సవాలు, పరీక్ష. మానవ సంబంధాల విషయాల్లో పరీక్షలు కలుగుతాయి. కొన్నిసార్లు సంబంధాలు తెగిపోయేటట్లుగా ఉంటాయి ప్రభువుని బట్టి కదా. దేవుని నమ్ముకునడాన్ని బట్టి స్నేహాలు కోల్పోవాల్సి వస్తుంది. స్నేహితులు దూరం అయ్యే సందర్భాలు ఉంటాయి, బంధువులు దూరం అయ్యే సందర్భాలు ఉంటాయి, రక్త సంబంధికులు దూరం అయ్యే సందర్భాలు ఉంటాయి. ప్రభువుని నమ్ముకున్నందుకు కొన్ని కుటుంబాల్లో భార్య భర్తలు విడిపోయిన సందర్భాలు ఉంటాయి. మానవ సంబంధాల మధ్య పరీక్షలు విశ్వాసాన్ని. ఈ విశ్వాస జీవితంలో నిలబడడానికి కదా మానవ సంబంధాల మధ్య అవసరాన్ని బట్టి శ్రమలు కలుగుతాయి. విశ్వాసానికి అలాగే మానవ సంబంధాల విషయంలో మాత్రమే కాదు, యోబు విషయంలో కూడా అతడెంతో భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, సాక్ష్యం పొందాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యోబు గ్రంథంలో 1-2 అధ్యాయాల్లో మనం చూస్తాం. యోబు కూడా శ్రమ కదా కలిగింది, పరీక్ష కలిగినటువంటి ఆ శ్రమలో, ఆ పరీక్షలో కదా ఏ విషయాల్లో కలిగింది? అతడి ఆర్థిక వ్యవస్థ ఒక్క రోజులో కదా ఏమైంది? కుప్పకూలిపోయింది. కోటీశ్వరుడు ఒక్క రోజులో కుప్పకూలిపోయాడు. ఆర్థిక సంబంధాల విషయాలు, ఆర్థిక విషయాలలో పరీక్ష. కొన్నిసార్లు కదా విశ్వాసానికి అవసరాన్ని బట్టి శ్రమలు కలుగుతాయి. మానవ సంబంధాల విషయంలో అవి ఉంటాయి. ఆర్థిక సంబంధాలు, ఆర్థిక విషయాల్లో కూడా కదా ఆర్థికంగా కొన్నిసార్లు ఎంత పరిస్థితి అంటే కొన్నిసార్లు చిల్లిగవ్వలేని పరిస్థితులు కదా. బహుశా అనారోగ్యానికి కావచ్చు, మరొక అవసరానికి కావచ్చు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మనము పరీక్షించబడతాం. ఎక్కడా దొరకగా ఏమీ లేక అవస్థల పడే పరిస్థితులు, ఆర్థిక పరమైన విషయాలలో శ్రమ కలుగుతుంది. నేడు ప్రస్తుత కాలంలో దేవుని ప్రజలకు ఎదురవుతున్న శ్రమలు, ఆర్థికమైన విషయాలు, మానవ సంబంధాల విషయాలు మీరు చూస్తూనే వినే ఉంటారు. కొన్ని చోట్ల ఏం చేస్తున్నారు? వెలివేతలు కదా, గ్రామ బహిష్కరణలు, అవునా? కుటుంబాల నుంచి వెలివేత, కులములో నుండి వెలివేతలు కదా. మానవ సంబంధాల విషయంలో శోధన కలుగుతుంది. ఆర్థికంగా ఎలాగో తెలుసా? ఎవరు పనికి పిలవకూడదు, వాళ్ళని ఎవరు పనిలో పెట్టుకోకూడదు, వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించకూడదు. జరుగుతుందా లేదా? పరమైనటువంటి విషయాలలో శ్రమ ప్రస్తుతం కదా. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, ధైర్యంగా. ప్రభు అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యంగా ఉండండి. ఇదేం మాట? ధైర్యంగా ఉండండి. అవును, ప్రభువును బట్టి మనము ధైర్యంగా ఉండాలి. ఇంకా యోబుకి ఏం జరిగింది? ఆరోగ్య విషయంలో కదా శ్రమ కలిగింది.
ఆర్థిక విషయమే కాదు, ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా, యోబు జీవితంలో మానవ సంబంధాల విషయాల్లో కూడా, అతని భార్య, పిల్లలు, స్నేహితులు, అవును, అవసరమున శ్రమలు, నానా విధములైన శ్రమలు, ఏ విధంగానైనా కావచ్చు. విశ్వాసానికి మానవ సంబంధాల విషయంలో కావచ్చు కదా, ఆర్థిక సంబంధాల విషయంలో కావచ్చు, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా కావచ్చు. కొన్నిసార్లు దేవుని పిల్లల మధ్య, సంఘములో కదా, దేవుని ప్రజల మధ్య కూడా ఆధ్యాత్మిక సంబంధమైన శ్రమలు కలుగుతాయి. అయితే ప్రభు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోండి. అపోస్తలులు అంటున్నారు, మనము నానా విధములైన అనేకములైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాల్సి ఉంది. కాబట్టి దృఢంగా, ధైర్యంగా మనం నిలబడదాం. మొదటిది ఏమిటంటే అవసరమును బట్టి శ్రమ. దేనికి? విశ్వాసానికి. అది రైట్, ఆ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. అవసరాన్ని బట్టి శ్రమ దేనికంటే విశ్వాసానికి. నానా విధములైన శ్రమలు అవసరాన్ని బట్టి నానా విధాలుగా వస్తాయి. అవి ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, మానవ సంబంధాలు కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు. ఇంకొకటి చెప్పి ముగిస్తా, సమయం అయిపోతుంది. రెండవ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చూద్దాం. 2వ అధ్యాయంలో 18 నుంచి 20. పనివారులారా, కాక మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. 2వ అధ్యాయంలో మరొక శ్రమను గూర్చి పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు చెప్పేయచ్చు, ఏ శ్రమ ఇది? మొదటి అధ్యాయంలో అవసరమును బట్టి శ్రమ, రైట్. ఇప్పుడు 2వ అధ్యాయంలో ఆటోమేటిక్ మీకు అర్థమైపోతుంది ఏ శ్రమ. అంతే, అన్యాయపు శ్రమ కదా. ప్రస్తుత కాలములో దేవుని ప్రజలమైన మనకు అవసరాన్ని బట్టి శ్రమలు కలుగుతాయి. ఇవి కాదనేవి కాదు. రెండవది అన్యాయంగా శ్రమలు కలుగుతాయి. అన్యాయమైన శ్రమలు, అందులో న్యాయం ఉండదు కదా. అన్యాయంగా మాట్లాడారండి అంటుంటారు కదా, అన్యాయంగా ఇరికించారండి అంటుంటారే కదా. దేనికి? అన్యాయముగా శ్రమ కదా, అన్యాయమైనటువంటి శ్రమలు. అయితే ఎందుకు ఈ అన్యాయమైన శ్రమలు? దేనికంటే మన నమ్మకత్వానికి కలిగే శ్రమ. అవసరాన్ని బట్టి శ్రమలు విశ్వాసానికి, అన్యాయముగా జరిగే శ్రమలు, కలిగే శ్రమలు ఎందుకంటే దేనికంటే మన నమ్మకత్వానికి కలుగుతాయి ఈ శ్రమలు. అన్యాయంగా ఎందుకు శ్రమలు కలుగుతాయి ఇక్కడ వ్రాశాడు. ఏమిటంటే మీరు తప్పిదాలు చేసి శ్రమ పొందడం, దెబ్బలు తినడం అది పెద్ద విశేషం కాదు, అది హితం కాదు. మేలు చేసి కదా శ్రమ, బాధ. 20వ వచనం, మేలు చేసి బాధపడినప్పుడు అన్నాడు. అంటే అన్యాయమైన శ్రమలు దేనికి? మేలు చేసినందుకు కలిగేవి కదా. అంటుంటారు అప్పుడప్పుడు, నేనేదో మంచి చేద్దామని పోతే ఏమైంది? అదనమాట అన్యాయమైన శ్రమ. నేనేదో కాస్త మేలు చేద్దాము అని వెళ్ళాను, లేకపోతే నిలబడ్డాను, అది నా తలకు సంబంధం లేకుండగా కదా మేలుగా ఎంచిన మనము కదా, మేలు చేస్తే అది మనకు కీడుగా మలచబడినటువంటి పరిస్థితి, అన్యాయపు శ్రమ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన అన్యాయమైనటువంటి తీర్పు తీర్చబడ్డాడు కదా.
ఆయనకు విధించబడిన తీర్పులో న్యాయం లేదు. ఆయన మీద అన్యాయమైన ఆరోపణలు చేయబడ్డాయి. ఏ ఆరోపణ రుజువు కాలేదు, కానీ అన్యాయంగా ఆయన శిక్షించబడ్డాడు, అన్యాయంగా ఆయన శ్రమ పెట్టబడ్డాడు. అందుకే పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని? క్రీస్తు శరీరమందు శ్రమ పొందాడు, మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. మన ప్రభు అన్యాయంగా శ్రమ పొందాడు. పిలాతు ఎదుట ఆయన నిలవబడ్డాడు. పిలాతు ఆయన విచారణ చేసి పరిశోధన చేసి ఏమన్నాడు తెలుసా? ఈయనలో ఏ దోషము లేదు, ఈయన నీతిమంతుడు, ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదు. ఆయన నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. కానీ నీతిమంతుడు, న్యాయవంతుడు, దోషము లేని వానికి ఏం చేశాడు? సిలువ వేయడానికి అప్పగించాడు కదా, అన్యాయముగా. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు ఈ సందర్భాల్లో ఈ సంగతులు మనకు అందిస్తుండగా, దేవుని నమ్మినటువంటి మనము ప్రస్తుత కాలంలో అవసరాన్ని బట్టి శ్రమలు కలుగుతాయి, మనకు అన్యాయంగా కూడా శ్రమలు కలుగుతాయి. నేను ఈ రెండు విషయాలు ఈ రాత్రి చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రభు నడిపింపును బట్టి వాటిని స్వార్థపక్షంగా మనం వెళ్దాం. మన ప్రభువు కదా పేతురు ఇదే అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. ఏమంటే చూడండి, 22వ వచనం లేక 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు మీ కొరకు బాధపడి, అంటే మీ కొరకు అంటే ఎవరి కోసం? మన కోసం కదా. ఆయన మన కోసం, మనందరి కోసం, నీ కోసం, నా కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు బాధపడ్డాడు. ఆయన బాధ దేని కొరకు? అన్యాయంగా బాధించబడ్డాడు ఆయన కదా. ఆయన బాధపడుటలో న్యాయం లేదు. సిలువ మీద వ్రేలాడుతున్నటువంటి దొంగలలో ఒకడంటున్నాడు, అయ్యో ఇది మనకు తగినది, ఇది మనకు సరిపోయినది, నీకు నాకు ఇది తగినది, కానీ ఈయనకు ఇది తగదు కదా. ఈయన ఏ నేరము చేయలేదు, మనకిది సరిపోయింది, కానీ అయ్యో ఈయనకు అన్యాయంగా ఈ శిక్ష వేశారే, అన్యాయంగా ఈయన సిలువ వేశారే. అవును, అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే కదా, మన ఇష్టం వచ్చినట్లుగా మనం తిరుగుతూ ఉంటే లోకములో, పాపములో, శాపములో కదా, జగడగల ఊబిలో కూరుకుపోయి పొర్లాడుతూ కదా, పాపము జీవితములో దేవునికి అయిష్టానుసారంగా బ్రతుకుతుంటే చివరికి నాశనానికి వెళుతుంటే, పాపము వలన వచ్చు జీతము మరణం, యుగ యుగాలు తగులబడే అగ్నిగుండం, రెండవ మరణానికి వెళ్ళిపోతున్న మన కోసం, మానవాళి కోసం, మనందరి విమోచన కొరకు ఆయన చెప్పాడు, విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి, తన రక్తం ఇవ్వడానికి నేను వచ్చాను అన్నాడు. ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను, నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను. ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో ప్రభు జ్ఞాపకం చేస్తాడు కదా, పౌలు ఏమంటే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలాగూ అంటే, మనం ఇంకా పాపులుగా ఉండగా, మనం ఇంకా బలహీనులుగా ఉండగా, దౌర్భాగ్యులుగా ఉండగా, అసహ్యమైన జీవితంలో ఉండగా ఆయన మనలను ప్రేమించి మన కొరకు మరణించాడు. త్రోవ తప్పిన వారిగా ఉన్నప్పుడు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు, విశాల మార్గములో నిత్య నాశనం వైపు పరుగులెత్తుచున్నప్పుడు, కరుణామయుడు, ప్రేమామయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రేమించి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన తన స్థానాన్ని విడిచి మానవ స్థానములోనికి ఆయన దిగి వచ్చాడు.
మన స్థానమందు ఆయన నిలిచాడు కదా, మన స్థానమందు ఆయన నిలిచాడు, మన శిక్షను ఆయన భరించాడు. పాపమెరుగని ఆయన, ఇక్కడ ఇదిగో 22వ వచనంలో చూడండి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషించబడ్డాడు కానీ బదులుగా ఆయన దూషించలేదు. ఆయన ఎన్నో శ్రమలు పొందాడు, శ్రమ పెట్టబడ్డాడు కానీ ఎవరిని బెదిరించలేదు. ఆయన అప్పగించుకున్నాడు కదా, అన్యాయమైన తీర్పుకు ఆయన అప్పగించుకున్నాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనందరి దోష శిక్ష ఆయన భరించాడు, ఆయన మీద వేయబడింది. వదకు తేబడిన గొర్రె వలె ఆయన మౌనంగా ఉన్నాడు, అన్యాయంగా ఆయన తీర్పు తీర్చబడ్డాడు కదా. ఆయన శిక్ష విధించబడడంలో ఏమాత్రం న్యాయం లేదు కానీ అప్పగించుకున్నాడు ఆయన. అందుకే ఈ లోకంలో దేవుని పిల్లలమైన మనకు అంటున్నాడు కదా, అన్యాయముగా కలిగే శ్రమలు. ఎందుకో తెలుసా? మన ప్రభు అన్యాయంగా శ్రమ పొందాడు. ప్రియులారా, ఈ రాత్రి ఒక చిన్న మనవి, ఇక్కడ నమ్మిన వారు ఉన్నారని మాట్లాడుతున్నా, ఒకవేళ ఇంకా ఈ స్థలంలో యేసుక్రీస్తు ప్రభుని మీ హృదయాల్లోనికి సొంత రక్షకునిగా అంగీకరించకుండా, చేర్చుకోకుండా ఒకవేళ ఎవరైనా ఉంటే వినండి, నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఇదిగో అన్యాయంగా ఆయన శ్రమ పొందాడు. న్యాయం ఏంటో తెలుసా? ఆ శిక్ష మనము భరించాల్సి ఉంది. న్యాయం ఏంటో తెలుసా? ఆ శ్రమ మనం అనుభవించాల్సి ఉంది. కానీ మనము పొందవలసినటువంటి శ్రమను, నిందలను, అవమానాన్ని, ఆ మరణాన్ని అన్యాయంగా ఆయన పొందాడు. ఆయన మీద మోపబడ్డాయి, ఆయన అనుభవించాడు. ఈ రాత్రి స్థలంలో ఇంకా ఎవరైనా ప్రభుని నమ్మకుండా ఉంటే ఇదిగో నీ కొరకు అన్యాయముగా శ్రమ పొందిన, అన్యాయముగా సిలువ వేయబడిన, అన్యాయముగా శ్రమ పెట్టబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సిలువలో వేలాడుతున్నాడు. సిలువ మీద వేలాడుతున్న దొంగ చూసి అన్నాడు, ఇది మనకు న్యాయమే. అందుకే అన్నాడు, ప్రభువా యేసు, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేయి. ఈ రాత్రి ఈ మాట నీవు అడగగలిగితే, యేసయ్యా నా కొరకు అన్యాయంగా, నాకు తగిన, నాకు రావలసినటువంటి ఆ శిక్ష నాకు బదులుగా నీవు అనుభవించావయ్యా, నన్ను జ్ఞాపకము చేసుకున్నావు. పశ్చాత్తాపం, ఇందాక దేవుని సేవకులు జ్ఞాపకం చేశారు, పశ్చాత్తాప పడితే నా జీవితాలు ఏదేను వలె మారిపోతాయి కదా. ఆ పరలోకం, ఆ పరమ ఏదేనులో పాపము లేని చోటు, ఆకలి లేని చోటు కదా, అన్యాయానికి తావు లేని చోటు, దుఃఖానికి కన్నీటికి తావులేని ఆ యుగ యుగాలు ఆనందకరమైనటువంటి ఆ స్థలానికి, ఆ పరలోకానికి, నిత్యత్వానికి ఆయన చేర్చగలిగిన సమర్థుడు. ఈ రాత్రి నీ విశ్వసిస్తే, నీవు అంగీకరిస్తే, ఇదిగో నీ ఉన్న చోటే ఉన్న పళ్ళంగా ప్రభువైన యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించు. నమ్మని వారి విషయంలో ఈ మాట చెప్తున్నా, ఈ రాత్రే ప్రభువైన యేసుక్రీస్తుని నీవు అంగీకరిస్తే, నీ కొరకు అన్యాయంగా శ్రమ పొంది, నీ కొరకు అన్యాయంగా తీర్పు తీర్చబడి, అవమానపరచబడిన యేసుక్రీస్తు, హెబ్రీ 2వ అధ్యాయం 18లో రాయబడ్డాడు, ఆయన శ్రమ పొందుచున్న వారికి సహాయము చేయగలిగిన వాడు, నిశ్చయముగా ఇదిగో నిన్ను నిత్య జీవానికి, మరణంలో నుండి జీవంలోనికి దాటించగలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన హృదయంలోనికి ఆహ్వానించు, తప్పకుండా ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు, నిత్య శిక్ష నుండి, నిత్య నరకము నుండి తప్పిస్తాడు, నిత్య మోక్షంలో ఆయన ప్రవేశింపజేస్తాడు. నమ్మిన వారులారా, ఇది ప్రస్తుత కాలం అవసరాన్ని బట్టి
ప్రభువును బట్టి లోకంలో మనకు శ్రమలు విశ్వాసంకి. అలాగే రెండవది అన్యాయమైన శ్రమలు మేలును బట్టి కదా కలుగుతాయి. ధైర్యంగా ఉందా? భయపడాల్సిన పని లేదు. ప్రభు మన పక్షాన ఉన్నాడు, చేసేవాడు. ఆయన మనకు విజయాన్ని ఇచ్చేవాడు. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ రాత్రి వెల్లడిపరిచిన మీ దివ్య వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. విన్న ఈ మాటలు వ్యర్థం కాకుండా మా అందరి హృదయాలు మీరు భద్రపరిచి స్థిరపరిచి బలపరచమని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.